పర్షియన్ గల్ఫ్లో ఇరాన్కు అత్యంత కీలకమైన చమురు టెర్మినల్ అయిన ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా సైన్యం ఆక్రమించుకునే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ చమురు నిల్వలపై ఆయనకున్న ఆసక్తిని బయటపెట్టారు. ఇరాన్ వద్ద బలమైన రక్షణ వ్యవస్థలు లేవని, ఆ ద్వీపాన్ని చాలా సులభంగా స్వాధీనం చేసుకోవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెరికా అక్కడ కొన్ని సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. మరోవైపు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలీబాఫ్ స్వయంగా స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ గుండా చమురు ట్యాంకర్ల ప్రయాణానికి అనుమతి ఇచ్చారని ట్రంప్ వెల్లడించారు. మొదట 10 పాకిస్తానీ జెండా ఉన్న ట్యాంకర్లను పంపారని, ఇప్పుడు మరో 20 నౌకలను అనుమతించారని చెప్పారు. ఇరాన్ తనకు ఇస్తారన్న బహుమతి ఇదేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల కాల్పుల విరమణ ప్రణాళికకు ఇరాన్ సానుకూలంగా స్పందించిందని ట్రంప్ చెప్పారు. చర్చలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ భిన్నంగా స్పందించింది. అమెరికా సైనికులు తమ భూభాగంలో అడుగుపెడితే గల్ఫ్లోని అరబ్ దేశాలపై దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది.